విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మావయ్య, అమ్మ చేత నామినేషన్ అయితే వేయించేశారు, తర్వాత ఏమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను దీపక్. ఓ రకంగా చెప్పాలంటే ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నిజానికి ఇది రోజీకి లక్ష్మికి మధ్య జరుగుతున్న పోటీ కాదు, నాకు రోజీకి జరుగుతున్న పోటీ. కాబట్టి ఎలాగైనా లక్ష్మి గెలిచేలా చూడాలి. డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్వాలేదు. ఈ ఎలక్షన్ల వల్ల నా పనులన్నీ ఆగిపోయినా పర్వాలేదు. రోజీని ఓడించి తీరాలి. ఛాంబర్ ప్రెసిడెంట్ సీట్లో లక్ష్మిని కూర్చోబెట్టాలి. ఈ విషయంలో నేనంత పట్టుదలగా ఉన్నాను. చలసాని గారు, మీ ఆవేశం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు మీరు ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజంగా మనకు ఆ పోస్టు కావాలనుకుంటే రోజీ కన్నా మనమే ముందు ఆ నామినేషన్ వేసేవాళ్ళం కదా. మన కంపెనీ పనుల్లో బిజీగా ఉండబట్టి వద్దనుకున్నాం. అందుచేత మనం గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఏముండదు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించి శ్రమపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. లక్ష్మి, ఈ ఎలక్షన్లో నువ్వు గెలవకపోతే నా ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశం ఉంది. మొన్న పార్టీలో మనం పరువు తక్కువ వాళ్ళవని నోటుకొచ్చినట్టుగా మాట్లాడిందిగా. అందుకే మనమంటే ఏంటో, బయట మనకున్న పరువేంటో రోజీకి తెలిసేలా చేస్తాను. మరోసారి రోజీ మన గురించి నీచంగా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవటానికే డిసైడ్ అయ్యాను. రోజీ సంగతి తెలిసి కూడా మీరు ఇంతగా ఎక్సైట్ అవ్వడం ఎందుకు మావయ్య? గతంలో రోజీ ఎన్నిసార్లు ఇలా మాట్లాడలేదు. ఆ విషయం అంత పట్టించుకోవడం అనవసరం మావయ్య. దీపక్, ఇంతవరకు నేను అలా అనుకునే వదిలేశాను. కానీ ఈసారి మాత్రం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. అందుకని కేవలం ఆవేశంతో ఏ నిర్ణయానికి రాలేదు. కాబట్టి మనం వెనక్కి తగ్గే సమస్య లేదు. ఎంత శ్రమైనా సరే ఎలక్షన్లో గెలిచి తీరాల్సిందే. బయట తనకెంతో పరువు ఉందని మిడిసిపడుతున్న రోజీ తల దించుకునేటట్టు చేయాలి. భార్గవి వచ్చింది కదా, ఆ రకంగా అయినా రోజీ మనసు మారి మనకు దగ్గర అవుతుందనుకున్న ఈ టైంలో ఈ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ దూరం అవుతుందేమో అనిపిస్తుంది. అమ్మా, భార్గవి వచ్చినంత మాత్రాన రోజీ మారిపోతుందని ఎలా అనుకున్నావు? నిజంగా మారేదే అయితే పార్టీలో అలా ప్రవర్తించుండదు. కరెక్ట్గా చెప్పావు దీపక్. కన్న కూతురే తల్లి చేసే పనులను అసహించుకుంటూ సపోర్ట్ చేయడం లేదు. నువ్వు ఇంకా రోజులో మార్పు అంటూ మాట్లాడతావేంటి? ఇంకా ఆ విషయం మర్చిపోయి మనం ఎలక్షన్లో ఎలా గెలుస్తామన్న విషయం ఆలోచించమ్మా. హలో, నేను మేడం ట్రస్ట్ నుండి వీరభద్రాన్ని మాట్లాడుతున్నాను. మీరా? ఏమిటి చెప్పండి. ముంబై నుండి సుధీర్ ఫోన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందట. మీకు ఈ విషయం చెప్పమన్నారు. వెరీ గుడ్. ఇంకా ఏం చెప్పారు? ఆపరేషన్ సక్సెస్కి మీరే కారణమని కృతజ్ఞతలు చెప్పమన్నారు. కాలు నొప్పి పూర్తిగా తగ్గిందని, చాలా ఆనందంగా ఉందని, మరో 10 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తారని చెప్పమన్నారు. అతను ఎంత ఆనందంగా ఉన్నారో అతని మాటలను బట్టి అర్థమవుతుంది మేడం. మళ్ళీ ఫోన్ చేసి మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తానన్నారు. మనం చేసిన సహాయం సరైన టైంకి అంది. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చాలా సంతృప్తిగా ఉంది. మనమే ఇంత సంతోషిస్తుంటే అతని భార్య కావేరికి ఈ విషయం తెలిస్తే ఇంకెంత ఆనందిస్తుందో. పాపం, అతని ఆరోగ్యం కోసం అంత ఆరాటపడిన కావేరికి కూడా ఈ సంగతి తెలిస్తే బాగుండు. సర్లే, రేపు నేను వచ్చాక మాట్లాడదాం. ఓకే. హలో, ఏంటి ఈవేళప్పుడు ఫోన్ చేసావు? అక్కడ నీకు వేరే పని పాట ఏం లేదా? ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని భయంగా ఉంది. ఆపరేషన్ అయింది లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను. నువ్వు నీ భర్త కాలు ఆపరేషన్ తప్ప నాకు వేరే పనులేం లేవనుకున్నావా? నీ భర్త ఆపరేషన్ అయ్యే వరకు వెనకాలే ఉండి సేవలు చేస్తాననుకున్నావా? అసలేంటి నీ ఉద్దేశం? మీరు అలా అంటే నేనేం మాట్లాడగలను మేడం? ప్లీజ్ నా బాధ కాస్త అర్థం చేసుకోండి. సుధీర్ ఆపరేషన్కి ఒక్కడే వెళ్ళాడు. పక్క నుండి కాస్త ధైర్యం చెప్పడానికి కానీ సహాయం చేయడానికి కానీ ఎవరూ లేరు. అతని భార్యనయ్యుండి
సరైన సమయంలో అతనికి దగ్గరగా లేనందుకు బాధగా ఉంది. పాపం అక్కడ ఒంటరిగా ఉండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అంటే ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కిస్తే ముంబై వెళ్ళి మొగుడు పక్కనే ఉండే సేవలు చేస్తావు. ఇక్కడ నా పని ఏమైపోయినా పర్వాలేదు. ఇదేగా నువ్వు చెప్పదలుచుకున్నది? అది కాదు మేడం. నాకింకేం చెప్పకు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే అయ్యే పని కాదు. ఆపరేషన్కి డబ్బు కావాలి, మొగుడు పక్కన ఉండాలి అంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు చేస్తుంటేనే అక్కడ ఆపరేషన్ చేస్తారు. అంటే ఆపరేషన్ ఇంకా కాలేదా మేడం? అవుతుంది. దానికంత కంగారెందుకో? అయినా ఆపరేషన్ అంటే మాటలా? నువ్వు బాధపడుతున్నావని అర్జెంటుగా చేసేలేరుగా. ఆపరేషన్ ఎప్పుడు చేయాలని నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, డాక్టర్లు. ఈ చిన్న విషయం కూడా తెలీదా నీకు? ఫోన్ ఉంది కదా అని చీటికి మాటికి ఫోన్ చేసి ఆపరేషన్ గురించి అడిగి నన్ను విసిగించుకో. సుధీర్ భారీగా నా ఆతృత నాకుంటుంది కదా మేడం. దేశంలో నీ ఒక్కదానికే భర్తున్నట్టు, నీకు తప్ప మరే భార్యలకి భర్తల మీద ప్రేమ లేనట్టు మాట్లాడుకో. మరో విషయం, అక్కడ నేను చెప్పిన పనులు సరిగ్గా ఆపరేట్ చేస్తేనే ముంబైలో నీ భర్త ఆపరేషన్ అవుతుంది, లేదంటే లేదు. అందుకని ఫోన్ పెట్టేసి నా పని సంగతి ఆలోచించు. భార్గవి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచించాల్సినంత సమస్యలు నాకే ఉన్నాయి అత్తయ్య. నువ్వేమనుకోకపోతే నిన్నో మాట అడుగుతాను. అనుకోవడానికి ఏముంది అత్తయ్య, అడగండి. ఛాంబర్ ఎలక్షన్లో మీ అమ్మ రోజీకి నేను పోటీగా నిలబడినందుకు నా మీద నీకు కోపంగా ఉందా? అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది అత్తయ్య? అనుమానం కాదమ్మా, తెలుసుకుందామని అడుగుతున్నాను. నాకేమాత్రం కోపం లేదత్తయ్య. ఇంకా చెప్పాలంటే మీరు ఎలక్షన్లో నిలబడ్డారని తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజమా భార్గవి? అవునత్తయ్య, మా అమ్మ ఎలక్షన్లో నిలబడింది కేవలం తన స్వార్థం కోసమే నాకు తెలుసు. మా అమ్మకు పదవి కావాలి, అధికారం కావాలి. వాటిని అడ్డం పెట్టుకుని తన పనులను చక్కబెట్టుకుంటుంది. అదే ఆవిడ టార్గెట్. అంతకు మించి ఛాంబర్ ప్రెసిడెంట్గా ఆవిడ ఎవ్వరికీ ఏ చిన్న ఉపకారం చేయదు. పొరపాటున చేసినా అందులో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అందుకే మా మమ్మీ ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ రోజీ ఈసారి ఎలాగైనా ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకోవాలని చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తుంది. రోజీకి ఇప్పుడు అది ఓ ప్రెస్టేజ్ ఇష్యూగా అయిపోయింది. అందుకే కొందరిని బుజ్జగిస్తూ, కొందరిని బెదిరించి, కొందరికి డబ్బాస చూపించి తను గెలవడానికి ఎంత చేయాలో అంతా చేస్తుంది. నేను చెప్తున్నాను కదత్తయ్య, మా మమ్మీ ఏం చేసినా ప్రయోజనం లేదు. మీరు పోటీలో లేకపోతే చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం మా మమ్మీ గెలవడం ఇంపాసిబుల్. మీ మంచితనమే మీకు పెద్ద ఎసెట్. చూస్తుండండి, అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు ప్రెసిడెంట్ అయితే ఆ పదవికే గౌరవం పెరుగుతుంది. ఛాంబర్ ద్వారా అవసరమైన వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందుతాయి. అంతవరకు నమ్మకంగా చెప్పగలను. అందుకే మీరు గెలవడమే కరెక్ట్. భార్గవి, మీ అమ్మకి నేను పోటీగా నిలబడినందుకు నువ్వేమైనా బాధపడుతున్నావేమోనని నా మనసులో చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది. గెలుపు అనేది మన చేతుల్లో లేకపోయినా నైతికంగా గెలిచినంత ఆనందంగా ఉందమ్మా. అదే మా మమ్మీకి మీకు ఉన్న తేడా అత్తయ్య. మీరు ఏ చిన్న పని చేసినా దానివల్ల ఏ ఒక్కరికైనా బాధ కలుగుతుందేమోనని ఆలోచించి మరీ చేస్తారు. మా మమ్మీ ఏ పని చేసినా నలుగురిని బాధ పెట్టాలనే చేస్తుంది. అందుకే మరోసారి చెప్తున్నాను, మీరు తప్పకుండా గెలుస్తారు. హలో,
సుబ్రహ్మణ్యం గారు, నేను రోజుని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. ఈ మధ్య ఏవో ట్యాక్స్ గొడవలో ఇరుక్కున్నారనుకుంటాను. ఐసి, మీరేం వరి అవ్వకండి. నేను ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వగానే ఫస్ట్ మీ కేసే టేకప్ చేస్తాను. మీకు న్యాయం జరిగేలా చూస్తాను. దీనికి థ్యాంక్స్ ఎందుకండి, అది నా బాధ్యత. మీ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకునైనా ఓటు వేసి ఎలాగైనా నన్ను గెలిపించాలి. అలాగే, తప్పకుండా. ఉంటాను. చేప గాలానికి తగులుకుందా పరమేశ్వరా? అదో మాట అండాళ్ళు. తన ఓటే కాదు, అవసరమైతే దొంగ ఓటు కూడా వేసి నన్ను గెలిపిస్తాడు. ఆహాహా, ఏమి చాకచక్యం పరమేశ్వరా! అవతల వాడి బలహీనతల్ని సొమ్ము చేసుకోవడంలో మీ తర్వాత ఎవరైనా? హలో, నటరాజన్ గారా? వణక్కం. మొన్న మీకు రావాల్సిన కాంట్రాక్ట్ లాస్ట్ మూమెంట్లో లక్ష్మీదేవి కొట్టేసిందని బాధపడుతున్నారా? అలాగా, అవునులేండి. అయినా లక్ష్మీదేవి సంగతి మీకు తెలిసిందేగా. ఆఫీసర్లకు లంచాలిచ్చి లేదంటే వగులు వయ్యారాలు కురిపించి పనులు జరిపించుకుంటుంది. దానివల్ల పాపం మీలాంటి మంచి వాళ్ళు, నిజాయితీ పరులు నష్టపోతున్నారు. అసలు మీలాంటి వాళ్ళకి ఇక మీదట అలాంటి అన్యాయాలు జరగకూడదని నేను ప్రెసిడెంట్ పోస్ట్కి నిలబడ్డాను. మీరంతా ఓట్లేసి ఎలాగైనా నన్ను గెలిపించండి. ఆ లక్ష్మీదేవిని ఎలా ఆడిస్తానో మీరే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. ఆహాహా, నొప్పి తెలియకుండా ఎంత చక్కగా లక్ష్మీదేవి మీద చెడు ఇంజెక్ట్ చేస్తున్నారు పరమేశ్వరా! ఈ దెబ్బతో లక్ష్మీదేవి పని అయిపోయినట్టే. అందులో అనుమానం లేదా అండాళ్ళు? మిస్సెస్ రోజీ ఫోన్ చేసి మాట్లాడడమే వాళ్లకు థ్రిల్. అలాంటిది ఓటు అడిగితే ఇంక చెప్పాలా? వాళ్ల ఓట్లే కాదు, పక్క వాళ్ళకి చెప్పి వాళ్ల ఓట్లు కూడా వేయిస్తారు. అందుకే నేను గెలవడం గ్యారంటీ. ఛాంబర్ ప్రెసిడెంట్ అవడం అంతకన్నా గ్యారంటీ. ఎంతమంది లక్ష్మీదేవులు ఎదురు నిలబడ్డా గెలుపు నాదే. మీరు గెలిస్తే అంతకన్నా ఆనందం ఏముంది పరమేశ్వరా? కాకపోతే నాదో చిన్న సలహా. ఏమిటి? ఎంతైనా ఫోన్లో మాటలు గాల్లో కలిసిపోతాయి. మీరు శ్రమ అనుకోకుండా పర్సనల్గా ఇళ్ళకెళ్ళి కలిశారనుకోండి, సాక్షాత్తు దేవుడి దిగొచ్చి వరం అడుగుతున్నట్టు ఫీల్ అవుతారు. మాట తప్పకుండా ఓట్లేస్తారు. అక్కడితో మీకు ఓట్ల వర్షం కురవడం ఖాయం, మీరు గెలవడం ఖాయం. ఆ వర్షానికి తట్టుకోలేక లక్ష్మీదేవికి జలుబు పట్టి మంచం ఎక్కడం ఖాయం. ఏమంటారు పరమేశ్వరా? దాన్నే ఉందాండాళ్ళు, రేపే ప్లాన్ చేస్తాను. అలా అన్నారు, బాగుంది. ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు, మధ్యలో ఓపెన్ జీప్లో మీరు నిలబడి ప్రచారానికి వెళుతూ ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. ఛాంబర్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే కదిలొస్తున్నట్టు ఫీల్ అవుతారు మెంబర్లు. మీరిలా ఆఫీస్లో పని చేసుకుంటూ కూర్చుంటే ఎలా మావయ్య? ఏమైంది దీపక్? అలా తెలియనట్టు అడుగుతారేంటి మావయ్య? అవతల ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది. నామినేషన్ వేసిన మా అమ్మ కానీ, వేయించిన మీరు కానీ అసలు ఏమీ పట్టనట్టు కూర్చున్నారు. మీ స్ట్రాటజీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఎలక్షన్ గురించి నువ్వు చెప్తున్నది ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. అంత తేలిగ్గా తీసిపారేస్తారేంటి మావయ్య? మనకి అపోజిషన్ ఎవరో తెలుసు కదా, మిసెస్ రోజీ. ఎలాగైనా గెలిచి తీరాలని, ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వాలని ఖర్చుకు వెనకాడడం లేదు. పాంప్లెట్స్, పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ ఒకటేమిటి, జనరల్ ఎలక్షన్స్కి కూడా చేయనంత హడావుడి చేస్తోంది. మాటలతో మ్యాజిక్ చేసి, డబ్బాస చూపెట్టి, పార్టీలు ఇచ్చి, గిఫ్ట్ ప్యాకులు ఇచ్చి మెంబర్లందరినీ తన వైపుకి తిప్పుకోవడం కోసం మ్యాక్సిమం ట్రై చేస్తోంది. మెంబర్లందరినీ పర్సనల్గా కలిసి ఓటు వేసి గెలిపించమని అడుగుతోంది. రోజీ చేస్తున్న హడావుడి, ఆర్భాటం చూస్తుంటే నిజంగానే రోజీ గెలుస్తుందేమోనని అనిపిస్తుంది. ఇంపాసిబుల్ దీపక్, ఎట్టి పరిస్థితుల్లోనూ రోజీ గెలవదు. ఛాలెంజ్. అలా అంటారేంటి మావయ్య? రోజీ మెంబర్లందరినీ అంతగా ఊదరగొట్టేస్తుంటే మనం అసలు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాం. హంగులు ఆర్భాటాలు లేకపోయినా కనీసం పాంప్లెట్స్ అయినా లేవు. అసలు ప్రచారమే లేదు. రోజీతో కంపేర్ చేస్తే గెలవడం కోసం మనం చేస్తున్నది నిల్, ఏమీ లేదు. పేరుకి నామినేషన్ పడేశాం, ఏమీ పట్టనట్టు కూర్చున్నాం. ఎంత కాదనుకున్నా పబ్లిసిటీ ఇంపాక్ట్ మెంబర్ల మీద కొంతైనా ఉంటుంది కదా. ఏమీ లేని దానికి అంత డబ్బు ఖర్చు పెట్టడానికి రోజీ తెలివి తక్కువదేం కాదు కదా. నిజమే దీపక్, నువ్వు చెప్పిందేది నేను కాదనడం లేదు. కాకపోతే నేను ఇలా కామ్గా కూర్చోవడానికి కారణం ఉంది. ఏమిటి మావయ్య? దీపక్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంటే మెజారిటీ బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ప్రెసిడెంట్ పోస్టుకి ఎవరైతే న్యాయం చేయగలరు అనే విషయం మీద వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ప్రచారం పేరుతో చీప్ గిమ్మిక్స్ చేసినంత మాత్రాన ఓట్లు పడవు. మెంబర్స్ అందరికీ లక్ష్యం అంటే ఏమిటో తెలుసు.
లక్ష్మి మంచితనం మీద శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. మనం మర్యాదపూర్వకంగా ఓసారి చెప్తే చాలు, వాళ్లే ఓట్లేస్తారు. ఆ ధైర్యంతోనే లక్ష్మిని రోజీకి పోటీగా నిలబెట్టాను. రోజీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా చివరికి లక్ష్మి గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. భార్గవి, ఏమిటి నీ ఫోటో నువ్వే అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదండి. నాకు తెలుసులే నువ్వెందుకు అలా చూస్తున్నావో. ఆ ఫోటోకి నీకు చాలా తేడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఆ ఫోటోలో ఉన్న భార్గవి కాదు కదూ.